మలాకీ గ్రంథము 4వ అధ్యాయం 2 నుంచి మనము చదువుకుందాం. The book of Malachi, chapter number 4, from verse number 2. అయితే నా నామమందు భయభక్తులు గలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కలు ఆరోగ్యము కలుగజేయును కనుక మీరు బయలుదేరి క్రొవ్విన దూడలు గంతులు వేయునట్లు గంతులు వేయుదురు. నేను నియమింపబోవు దినమున దుర్మార్గులు మీ పాదముల క్రింద ధూళివలే ఉందురు. మీరు వారిని అనగద్రొక్కుదురని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. అయితే నా నామమందు భయభక్తులు గలవారు మీకు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కలు ఆరోగ్యమును కలుగు చేయును గనుక మీరు బయలుదేరి క్రొవ్విన దూడలు గంతులు వేయునట్లు గంతులు వేయుడి. ఆమేన్. వావ్. యేసుక్రీస్తు ప్రభులు వారు ఆయన తిరిగి లేయడమే కాదు, ఆయన అనేక మందికి ఒక మంచి నిరీక్షణను ఆయన మనకు అనుగ్రహించాడు. He gave us a wonderful hope, a wonderful, faith, a wonderful promise. After cross, we got to know that he is a person of resurrection. సిలువ దాకా అతను స్వస్థపరుస్తాడు, సిలువ దాకా అతను బాగు చేయగలడు, సిలువ దాకా అతను మనల్ని కాపాడగలడని మనము గ్రహించాం. బట్ ఆఫ్టర్ క్రాస్ we can know him as a resurrection person. తిరిగి లేచిన వ్యక్తిగా మనం అతన్ని తెలుసుకుంటున్నాం. ఈ భూమి మీద ఎవరి గురించైనా మనం తెలుసుకోవచ్చు, తెలుసుకోకపోవచ్చు. ఈ మధ్య అందరూ కూడా వాళ్ళ టెస్టిమనీస్ని అందరూ కూడా యూట్యూబ్లో పెట్టి చెప్పుకుంటూ ఉన్నారు. నా సాక్ష్యం అది, నా సాక్ష్యం ఇది అని. సీఎం అయినా, పిఎంలైనా, ఎమ్మెల్యేలు, ఎంపీలైనా మేము ఒకప్పుడు ఇలా ఉన్నాం, మేము ఒకప్పుడు ఇలా ఉన్నాం, ఈరోజు మేము ఈ స్థాయిలో ఉన్నామని ఆటోబయోగ్రఫీ చాలామంది రాస్తూ ఉంటారు. వాళ్ళు కూడా సొంత కన్నీటి సాక్ష్యం అని మంచి మంచి సాక్ష్యాలన్నీ కూడా చాలామంది వాళ్ళు రాస్తూ యూట్యూబ్లో పెడతా ఉంటారు. అండ్ ఈవెన్ దిస్ బుక్ ఈజ్ ఆల్సో అబౌట్ జీసస్. ఈ పుస్తకము కూడా యేసు ప్రభు గురించి సాక్ష్యము చెప్తుంది. అండ్ దిస్ బుక్ టెల్స్ అబౌట్ జీసస్. యేసు క్రీస్తు ప్రభువుల గురించి మ్యాక్సిమం ఈ బుక్లో రాయబడింది. సో చాలామంది గురించి మనము తెలుసుకోవడానికి ఆయుక్త పడుతుంటాం, చాలామంది గురించి తెలుసుకోవడానికి మనము ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటాం, చాలామంది గురించి మనము తెలుసుకోవడానికి ఒక మంచి స్పీడ్ని మనం కలిగి ఉంటాం. బట్ వాళ్ళెవరు మన కొరకు రక్తం పెట్టలేదు, ప్రాణం పెట్టలేదు, ఎవరు మన కొరకు చనిపోలేదు. ఎవరు సాక్ష్యాలు వినినా మన జీవితంలో మార్పు రాదు. ఎవరి గురించైనా వినండి, నా గురించైనా వినండి, మీ గురించైనా వింటాను, ఇంకో గొప్ప దైవజనుడి గురించైనా వినండి, అవునా అలా జరిగిందా, వావ్ అంతవరకే అంటారు. దానికి మించి మనం వాళ్ళని వెంబడించలేం. యూ కాంట్ ఫాలో దెమ్, బట్ యూ కెన్ ఎంజాయ్ ద టెస్టిమనీ. యూ కెన్ హియర్ ద టెస్టిమనీ. నువ్వు వాక్యాన్ని విన్నట్టు సాక్ష్యాన్ని కూడా విని, ఆ సాక్ష్యం భలే ఉంది, నా సాక్ష్యం భలే ఉంది, వాళ్ళ సాక్ష్యం భలే ఉందని మనము ఎన్నో మంది సాక్ష్యాలని మనం వింటూ అందరి సాక్ష్యాలు మనకి తెలుసు. నేను అంటాను, మన సాక్ష్యం ఎవరికి తెలియదు. హూ నోస్ యువర్ టెస్టిమనీ? ఎవరికి తెలియదు. బట్ మనం ఎవరి సాక్ష్యాన్ని తెలుసుకోవాలంటే యేసు క్రీస్తు ప్రభువుల వారి యొక్క సాక్ష్యాన్ని మనము తెలుసుకోవాలి. అందరి సాక్ష్యాలు ఎలా ఉంటాయి తెలుసా? చెప్తాను, వినండి, బాగా వినండి. అందరి సాక్ష్యాలు ఎలా ఉంటాయంటే, టీ అమ్ముకునేవాడిని ప్రైమ్ మినిస్టర్ అయ్యాను,
బొగ్గులు అమ్ముకున్నోడిని ఫ్లైట్ కొనుక్కున్నాను. దీన స్థితిలో ఉన్న నన్ను దేవుడు సంపన్న స్థితిలోకి తీసుకెళ్ళాడనే సాక్ష్యం ఉంటుంది. గ్రాఫ్ అంటారు కదా వాటిని, దీన్ని గ్రాఫ్ అంటారు. నేను ఒకప్పుడు ఏమీ లేని వాడిని, ఇప్పుడు దేవుడు నాకు అన్నీ ఇచ్చాడని అందరి సాక్ష్యాలు అలానే ఉంటాయి. ఎవ్రీ టెస్టిమనీ బిగిన్స్ విత్ ఎల్కేజీ. ఎవ్రీ టెస్టిమనీ ఇన్ వాట్ యూట్యూబ్ ఆర్ ఏ దైవజనుడు సాక్ష్యాన్ని మీరు విన్నా వాళ్ళ సాక్ష్యం ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? ఎల్కేజీ నుంచి స్టార్ట్ అవుతుంది. మేము ఒకప్పుడు పూరు గుడిసెలో ఉన్నాం, ఈరోజు దేవుడు మాకు స్లాబ్ ఇచ్చాడు. ఒకప్పుడు మేము రేగులింట్లో ఉన్నాం, ఈరోజు దేవుడు మాకు పెద్ద మందిరాన్ని ఇచ్చాడు. ఒకప్పుడు ఏవి వేసుకోవడానికి ఏమీ లేవు, తినడానికి ఏమీ లేదు, ఈరోజు 100 మందికి పెట్టే గొప్ప శక్తి దేవుడు మాకు ఇచ్చాడని మీరు వింటూ ఉంటారు అందరి దగ్గర. బట్ వేర్ యాజ్ దిస్ గాయ్ ఈస్ డిఫరెంట్. ఈ వ్యక్తి చాలా డిఫరెంట్. ఈయన సాక్ష్యం ఎలా ఉంది తెలుసా? యేసు ప్రభు సాక్ష్యం, హై క్యాడర్లో ఉన్న వ్యక్తి లో క్యాడర్లోకి వచ్చాడు. ఆమేన్. యా, he didn't come from ground level. ఎల్కేజీ నుంచి ఆయన రాలా. ఆయన వచ్చింది ఎక్కడి నుంచి తెలుసా? హై ర్యాంకింగ్, తండ్రి కుడి పార్శ్వం పక్కన కూర్చున్న వ్యక్తి మన కొరకు దీనుడుగా, దరిద్రుడుగా ఈ భూమి మీదకి దిగి వచ్చాడు. He came to this earth. ఆయన ఈ భూమి మీదకి వచ్చి ఏ రీతిగా ఆయన ఈ భూమి మీదకి వచ్చాడు తెలుసా? ఆయన ఉన్నతమైనటువంటి స్థాయిని విడిచిపెట్టి, ఆయన అత్యున్నతమైనటువంటి క్యాడర్ని, పవర్ని, అథారిటీ, డొమినియన్ని విడిచిపెట్టి, వెలుగుని విడిచిపెట్టి చీకట్లోకి వచ్చాడు ఆయన. హీ కేమ్ టు డార్క్నెస్ ఈవెన్ దో హీ ఈజ్ ఇన్ లైట్. అందరి సాక్ష్యాలు లాంటి సాక్ష్యాలు కాదు అతనిది. హిస్ టెస్టిమనీ ఈస్ డిఫరెంట్, హిస్ నేచర్ ఈస్ డిఫరెంట్, హిస్ క్యారెక్టర్ ఈస్ డిఫరెంట్, హిస్ లైఫ్ స్టైల్ ఈస్ డిఫరెంట్. కోటీశ్వరుడు పేదోళ్ళగా బతకడం చాలా కష్టం, కానీ పేదోడు కోటీశ్వరుడిగా బతకగలడు. ఎస్, ఒక ఆరోగ్యవంతుడు అనారోగ్యంగా బతకడం చాలా కష్టం, కానీ ఒక అనారోగ్యవంతుడు ఆరోగ్యంగా బతకడం చాలా ఈజీ. ఎస్ ఆర్ నో? ఎస్. ఒక గొప్పవాడు, ఉన్నతమైన స్థాయిలో ఉన్నవాడు ఏమీ లేకుండా రిక్తుడుగా సిలువ మీద బతకడం చాలా కష్టం. కానీ ఏమీ లేని వాళ్ళకి 100 జతల బట్టలు, 3-4 కార్లు, 5-6 ఇళ్ళు, ఆమేన్, పెద్ద పెద్ద ఫ్యామిలీలు కలిగి ఉండడం అది చాలా ఈజీ. లివింగ్ ఈజ్ వెరీ ఈజీ, బట్ లివింగ్ లైక్ జీసస్ ఈజ్ వెరీ టఫ్. ఇట్స్ వెరీ టఫ్. కొంచెం కష్టం వస్తే మనం భరించలేం, కొంచెం వేదన వస్తే, కొంచెం నొప్పి వస్తే తట్టుకోలేం, కొంచెం అనారోగ్యం వస్తే తట్టుకోలేం, కొంచెం తిడితే భరించలేం. అమ్మ నన్ను తిట్టారు, నేను ఏడుస్తాను. వై వీఆర్ నాట్ టేకింగ్ సఫరింగ్స్? అండ్ దట్ మీన్స్ వీఆర్ నాట్ బేరింగ్ అ లాంగ్ సఫరింగ్. ఈ మధ్య అంటే ఈ 2-3 డేస్లో ఎవరికన్నా కష్టాలు వచ్చేస్తుంటాయి. ఏం కష్టాలు తెలుసా? సెల్ఫ్ కంట్రోల్కి వచ్చే కష్టాలు. ఏం కష్టాలు అవి? సెల్ఫ్ కంట్రోల్ ద్వారా వచ్చే కష్టాలు. అవన్నీ కంపల్సరీ వస్తాయి. అప్పుడే మన సెల్ఫ్ కంట్రోల్ అనేది బయటకు వస్తుంది, కంపల్సరీ బయటకు వస్తుంది. కొందరికి ఫ్రైడేనే వచ్చి ఉంటాయి కష్టాలు, కొందరికి సాటర్డేనే వచ్చి ఉంటాయి, కొందరికి ఈరోజు వచ్చి ఉంటాయి, కొందరికి రేపు వస్తాయి. ఫైనలీ నువ్వేం చేయకూడదు తెలుసా? నీ కంట్రోల్ నువ్వు లూజ్ అవ్వకూడదు. ఓకేనా? సో డెఫినెట్లీ దేవుడు మనల్ని ఏం చేస్తాడు తెలుసా? మనల్ని ఆశీర్వదించి ఆయన మనల్ని బలపరుస్తాడు. ఆమేన్, ఆమేన్. సో దేవుడు అంటున్నాడు ఈ మలాకీ గ్రంథములో, ఆయన నామమందు భయభక్తులు గలవారు మీకు నీతి సూర్యుడు ఉదయిస్తాడు. వావ్, వాట్ వీఆర్ లెర్నింగ్ టుడే. ఈ పునరుద్ధాన దినమున సమాధుల్లోకి వెళ్ళాలా? రాయి పక్కే జరపాలా? పూలు రాసి వెళ్ళాలా? అత్తర్లు పోసి రావాలా? సో డోంట్ బీ టూ ఫార్మల్ అండ్ డోంట్ బీ టూ ట్రెడిషనల్. చాలామంది, కొందరు బ్యాచ్ అయితే ఏకంగా సమాధుడి దగ్గరికి వెళ్ళాడు. చాలామంది వెళ్ళిపోతున్నారు. ఎందుకు వెళ్తున్నారు నాకేం తెలియట్లేదు. యేసు ప్రభు దగ్గరికి మగ్దలేని మరియా చీకటితో వెళ్ళింది. యేసు ప్రభు ఆయన లేస్తాడని వెళ్ళలేదు. ఆయన ప్రతిరోజు ఆయన యొక్క శరీరాన్ని అత్తరుతో తుడుతామని ఆమె కూడా పెందల కన్నే లేచి వెళ్ళింది. కానీ తీరా చూస్తే అక్కడ రాయి లేదు. పోనీ మీరన్నా వెళ్ళండి సమాధుల దగ్గరికి వెళ్ళి, ఎవరో మనోళ్ళు చనిపోయి ఉంటారు కదా, వాళ్ళు లేసారేమో చూడండి. వాళ్ళు అప్పుడే లేరు, వాళ్ళకి టైం ఉంది.
ఆమేన్, ఆమేన్. మీరు వెళ్ళినా వెళ్ళకపోయినా వాళ్ళు లేస్తారు. ఆమేన్. క్రీస్తునందు మృతులైన వారు మొదట లేతురు, సమాధులు చేల్చబడతాయి. ఆయన సమాధి చేల్చబడింది కాబట్టి దేవుడు నమ్ముకున్న ప్రతి ఒక్క బిడ్డ యొక్క సమాధి చేల్చబడుతుంది. ఆమేన్, ఆమేన్. సో యేసుక్రీస్తు ప్రభువుల వారు ఏం చెప్తూ వెళ్ళాడు మనకు? సో ఆయన పునరుద్ధానం మనకేం నేర్పిస్తుంది? పునరుద్ధానం అనగా ఏంటి తెలుసా? లేవడం, తిరిగి మళ్ళీ లేయడం. పడిపోయిన వాడు లేయచ్చు, చనిపోయిన వాడి కూడా లేయచ్చు. ఆమేన్. కింద పడిపోయిన వాడు లేయచ్చు, చనిపోయిన వాడు లేయచ్చు, నా జీవితం ఆగిపోయింది అనుకున్న వాడు కూడా లేయచ్చు. ఆమేన్, ఆమేన్. ఎక్కువగా ఎవరి జీవితాలు పంచర్లు అవుతాయి తెలుసా? ఎవరి జీవితాలు ఎక్కువ కష్టాల్లో వెళ్తాయి తెలుసా? దేవుని బిడ్డల జీవితాలే. దేవుడు తనకు నచ్చినట్టు చెక్కుకుంటాడు కాబట్టి మన జీవితం కూడా ఏమవుతుంది తెలుసా? చెక్కబడుతూ ఉంటుంది. మన జీవితం ఎలా ఉంటుంది? చెక్కబడుతూ ఉంటుంది. అప్పుడప్పుడు ఫెయిల్యూర్స్ని చూస్తారు, అప్పుడప్పుడు ఓటమిని చూస్తారు, అప్పుడప్పుడు రోగాల్ని చూస్తారు, అప్పుడప్పుడు మీరు ఏం చూస్తారంటే వేదన, శోధన, దుఃఖాన్ని చూస్తారు, అప్పుడప్పుడు భయాన్ని చూస్తారు. వీటన్నిటి సందర్భాలలో అసలు నువ్వు నేను ఎలా ఉంటున్నాం అనేది చాలా ప్రాముఖ్యం. సో వాట్ దిస్ రిజరక్షన్ డే ఈస్ టీచింగ్ అబౌట్? పునరుద్ధానం అంటే పైకి లేయడం, రైజింగ్ అప్, రైజింగ్ అప్. So let there be a resurrection day every day in Jesus name. Amen. ప్రతిరోజు మీ జీవితాల్లో ఈ పునరుద్ధానం యొక్క అనుభవము మీరు కలిగి ఉండెదరుగాక. ఆమేన్. ఒక దైవజనుడు చెప్తా ఉంటాడు ఎప్పుడు కూడా, పరిశుద్ధాత్మ లేని సంఘం అంట చచ్చిపోయిన సంఘంతో సమానం అంట. అయ్య బాబోయ్. చర్చ్ which is not having Holy Spirit, church which is not believing Holy Spirit is like a dead church. Dead church. Even if you are not carrying Holy Spirit, that means you are equal to a dead man. కిడ్నీలు, లివర్లు, గుండెలు, ఊపిరితిత్తులు ఉన్నాయని సంబరపడిపోకండి. అన్నీ నీట్గా ఫంక్షన్ చేస్తున్నాయని హ్యాపీగా ఉండకండి. వాటికన్నా ప్రాముఖ్యమైనది పరిశుద్ధాత్ముడు. ఆమేన్. నేను మంచిగా చదువుకుంటున్నాను, నాకు మంచి ఉద్యోగం ఉంది, మంచి లైఫ్ స్టైల్ ఉంది, మంచి ఇల్లు ఉంది, మంచి కారు ఉంది, మంచి ఫోన్ ఉంది, మంచి కారు, అన్నీ మంచి ఉన్నాయి. కానీ వీటన్నిటికంటే మంచిది ఒకటి ఉంది, ఆయనే పరిశుద్ధాత్ముడు. ద హోలీ స్పిరిట్. ఆ దైవజనుడు చెప్పినప్పుడు నేను ఆశ్చర్యపోయాను. ఏంటి ఆ విషయం అంటే, పరిశుద్ధాత్ముడు లేని సంఘమైనా, పరిశుద్ధాత్ముడు లేని శరీరమైనా ఏమో తెలుసా? చచ్చిపోయినటువంటి శరీరముతో సమానం. చనిపోయిన శరీరముతో సమానమని ఆ దైవజనుడు చెప్తుంటే నేను ఆశ్చర్యపోయాను. సో మన జీవితంలో కూడా పరిశుద్ధాత్ముడు ఉన్నాడా లేదని చెక్ చేసుకోవాలి. ఆమేన్, ఆమేన్. Every day you need to talk to Holy Spirit. Every day you need to talk to Holy Spirit. ప్రతిరోజు నువ్వు పరిశుద్ధాత్ముడితో మాట్లాడాలి. You chat with people every day. మీరు జనాలతో మాట్లాడతారు ప్రతిరోజు, మీరు ప్రజలతో మాట్లాడతారు ప్రతిరోజు, అమ్మా నాన్నతో మాట్లాడతారు ప్రతిరోజు. వాళ్ళకి ఫోన్ చేయకుండా ఒక్కరోజు కూడా మనం ఉండలేము. కానీ పరిశుద్ధాత్ముడితో మాట్లాడకుండా కొన్ని రోజులు, కొన్ని సంవత్సరాలు ఈజీగా గడిపేస్తున్నారు. యంగ్స్టర్స్, లిటిల్ కిడ్స్, సీనియర్ సిటిజన్స్, మధ్య వయసు కలిగిన వాళ్ళందరూ కూడా నేను మీ అందరికి ఒకటే చెప్తున్నాను, టాక్ టు హోలీ స్పిరిట్ ఎవ్రీ డే. ఆమేన్. సో ఆయన మనందరి కొరకు చనిపోయి ఎందుకు తిరిగి లేచాడంటే మన లోపలికి ఆయన రావడానికి. ఆమేన్, హల్లెలూయా. సో వై హీ డైడ్ ఆన్ ద క్రాస్? వై హీ డైడ్ ఆన్ ద క్రాస్? ఎందుకు ఆయన సిలువలో మరణించాడు? వై హీ డైడ్ ఆన్ ద క్రాస్? బికాస్ ఆయన మనందరిలోకి వచ్చి ఉండడానికి యేసు ప్రభు ఆయన తీసుకున్నటువంటి ఆలోచన. ఆమేన్. సో ఎవరైతే ఆయన కొరకు భయభక్తులు కలిగి ఉంటారో వాళ్ళందరిలో ఆయన రావడానికి ఇష్టపడుతున్నాడు. వాళ్ళందరిలో ఆయన రావడానికి ఇష్టపడుతున్నాడు. యేసు ప్రభు అంటాడు మార్తమ్మతో, మరియమ్మతో అంటాడు, పునరుద్ధానము జీవమును నేనే. ఐ యామ్ ద రిజరక్షన్ అండ్ ఐ యామ్ ద లైఫ్.
ఎవరన్నా యేసు ప్రభులాగా తిరిగి లేచారా? ఎవరు లేయలేదు. ఎవ్వరు యేసు ప్రభులాగా తిరిగి లేయలేదు. ఎవ్వరు లేయలేదు యేసు ప్రభులాగా తిరిగి. సో ఎవరు ఈ భూమి మీద లేయగలరు తెలుసా? ఎవరికైతే మరణం మీద ఆ అథారిటీ ఉంటుందో వాళ్ళు మాత్రమే తిరిగి లేయగలరు. నాట్ ఎవ్రీ వన్ అందరు తిరిగి లేయలేరు. సో మన యేసుక్రీస్తు ప్రభువులు వారు మాత్రమే మరణపు ముళ్ళును విరిచివేసి, అంటే మనందరికీ చావంటే భయం లేదా? అందరికీ భయం, చావంటే భయం లేదా? కానీ యేసయ్యకి భయం లేదు చావంటే. నీ యేసయ్యకి చావంటే భయం లేదు. ఎందుకంటే ఆయన చావును జయించి 3వ రోజు ఏం చేశాడు? తిరిగి లేచాడు. ఆన్ థర్డ్ డే హి రోజ్డ్ అగైన్. సమాధి ఖాళీ అయిపోయింది. అపవాది నిన్ను ఏ రకంగా బంధించాలనుకుందో, అపవాది నిన్ను ఎన్ని రకాలుగా బంధించాలనుకుందో, ఎక్కడెక్కడ నేను అపవాది బంధించేసిందో అక్కడి నుంచి దేవుడు మనల్ని బయటికి తీసుకొస్తాడు. ఆమేన్. దిస్ ఈస్టర్, ఈ ఈస్టర్ రోజు దేవుడు ఎక్కడెక్కడ అపవాది మనల్ని బంధించిందో వాటి నుంచి దేవుడు బయటికి తీసుకురాబోతున్నాడు. ఆమేన్. యేసు ప్రభుని ఎక్కడ ప్లాన్ చేసింది? సమాధుల్లో బ్లాక్ చేద్దామని ప్లాన్ చేసింది. ఒక శవము ఎక్కడ ఉంటుంది? సమాధుల్లో బ్లాక్ చేయబడుతుంది. కంపల్సరీ అపవాది ఏం చేస్తుంది? యేసు ప్రభుని అక్కడ ఇతను చంపేస్తే ఇంకా ఎవ్వరూ కూడా మంచి జీవితాన్ని వాళ్ళు పొందుకోలేరని వాడు హ్యాపీగా ఏం చేస్తున్నాడు? యేసు ప్రభుని చంపి అనేకులు అతన్ని చంపే విధంగా ప్లాన్ చేశారు. వాళ్ళందరూ కూడా చక్కగానే ప్లాన్ చేశారు, నీట్గానే ప్లాన్ చేసుకున్నారు, మంచిగా ప్లాన్ చేశారు. యాక్చువల్ వాళ్ళు మంచి మర్డర్ ప్లాన్, అది మంచిగా స్కెచ్ గీశారు, బాగా గీశారు. కానీ వాళ్ళందరికీ తెలియని విషయం ఏంటి తెలుసా? ఆయన తిరిగి లేస్తాడనే విషయము ఇంతవరకు ఎవరికి తెలియదు. ఎందుకంటే పాత నిబంధనలో ఎవరు కూడా చనిపోయి తిరిగి లేయలేదు. నాట్ ఈవెన్ ఎలైజా, నాట్ ఈవెన్ హానోక్, ఎవరు కూడా చనిపోయి తిరిగి లేయలేదు. ఎవరు చనిపోయి తిరిగి లేయలే. యేసు ప్రభు ఒక్కడే చనిపోయి తిరిగి 3వ దినం, అంటే ఆయన చెప్పింది అబద్ధమేమో అనుకొని ఆయన్ని చంపేశారు. ఆమేన్. సో యేసు ప్రభు ఆయన మాట తప్పలేదు. మరణాన్ని జయించి ఆయన తిరిగి లేచి మన లోపలికి వచ్చి ఆయన జీవిస్తున్నాడు. ఆమేన్. హీ ఈజ్ లివింగ్ ఇన్ us. ఆయన మనతో జీవిస్తూ, ఆయన మనలో ఉంటూ, మనము కలిగిన భయాలన్నిటిలో నుంచి ఆయన మనకు జయాన్ని అనుగ్రహించబోతున్నాడు. ఆమేన్. 1 by 1 నువ్వు నీ ప్రతి వ్యక్తిలో, ప్రతి జీవితంలో, ప్రతి నెల, ప్రతి సంవత్సరం ఒక్కొక్క దాన్ని నువ్వు జయించాలి. ఆమేన్. హల్లెలూయా. అపవాది నిన్ను ఎన్నెన్ని రకాలుగా ఎన్నెన్ని చోట్ల బ్లాక్ చేసిందో, ఇరికి చేసిందో, వాటన్నిటిలో నుంచి నిన్ను దేవుడు ఏం చేస్తున్నాడు? బయటికి తీసుకొస్తున్నాడు. ఆమేన్. ద పవర్ ఆఫ్ రిజరక్షన్. అందుకనే దేవుడు ఆ సంఘముతో ఈ విధంగా మాట్లాడుతున్నాడు. లెట్స్ రీడ్ ఐజయా 60 verse number 1. నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. వావ్, హల్లెలూయా. సో దేవుడు ఇక్కడ ఏం చేస్తున్నాడు తెలుసా? జనములను లేయమంటున్నాడు. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ రిజరక్షన్? పునరుద్ధానం అంటే ఏంటంటే తిరిగి లేయడం. ఆమేన్. లేపబడ్డం. ఆమేన్. హల్లెలూయా. మనందరికీ పునరుద్ధానం గురించి ఒక మంచి అవగాహన మనకు ఉండాలి. నువ్వు పడిపోయావేమో, తిరిగి లేయాలి. నువ్వు కూలిపోయావేమో, తిరిగి లేయాలి. నువ్వు నాశనం అయిపోయావేమో, తిరిగి లేయాలి. నువ్వు కూలిపోయి డిజాస్టర్లోకి వెళ్ళిపోయావేమో, నువ్వు తిరిగి లేస్తావు. ఆమేన్. చాలామంది చెప్తారు, నీ లైఫ్ అయిపోయింది, నీ జీవితం అయిపోయింది, నువ్వు ఇంకా పనికిరావు, నీది 90 అయిపోయింది, నీ 80 అయిపోయింది, నీ చేయికాలు పని చేయట్లేదు, నువ్వు ఇంకా ఉద్యోగం లేదు, బిజినెస్ లేదు, వ్యాపారం లేదు, భర్త చచ్చిపోయాడు, భార్య చచ్చిపోయింది, పిల్లలు చచ్చిపోయారు, అందరు చచ్చిపోయారు, ఇంకా నీకు ఏ ఆప్షన్ లేదు. దేవుడు ఎవరైతే మనం ఇంకా జీవితంలో లేయము అనే వాళ్ళని ఎవరైతే మనల్ని నమ్ముతున్నారో వాళ్ళందరికీ దేవుడు సిగ్గుపోయే రీతిగా దేవుడు వాళ్ళ జీవితంలో జవాబు ఇవ్వబోతున్నాడు. ఆమేన్. ఆమేన్. నెవర్ అండర్ ఎస్టిమేట్ ఎనీవన్ ఇన్ యువర్ లైఫ్. ఈ అమ్మాయి లేదు, వీడు ఇంక లేడు, వీడు బాగుపడ్డు, వీడు దీవించబడ్డు, వీడు నాశనం అయిపోతాడు, వీడు కూలిపోతాడు, వీడు పడిపోతాడని మనము రకరకాలుగా వి జడ్జ్ పీపుల్ లైక్ ఎనీథింగ్. కానీ దేవుడు ఒకటే ఆలోచన మనకి ఇస్తున్నాడు తెలుసు. పునరుద్ధానం అంటే
లేయడం. ఆమేన్. పునరుద్ధానం అంటే లేయడం. గెట్ అప్, గెట్ అప్. దేవుడు పడక మీద పనుకున్న వాళ్ళని కూడా లేపగలడు. దేవుడు జీవితంలో పడిపోయిన వాడిని లేపగలడు. దేవుడు క్యారెక్టర్లో పడిపోయిన వాడిని లేపగలడు. దేవుడు టెస్టిమనీలో పడిపోయిన వాడిని లేపగలడు. ఫైనల్లీ దేవుడు చనిపోయిన వాడిని కూడా లేపగలడు. ఆమేన్. సో చనిపోవడం అంటే ఏం తెలుసా? వితౌట్ క్యారింగ్ హోలీ స్పిరిట్ యు ఆర్ ఈక్వల్ టు వాట్? ఎ డెడ్ పర్సన్. ఇఫ్ యు ఆర్ నాట్ క్యారింగ్ హోలీ స్పిరిట్ you are equal to what? A dead person. If your church is not carrying the Holy Spirit, you are equal to a dead church. అసలు పరిశుద్ధాత్ముడి గురించి ఆలోచించరా? ఆలోచించాలి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. సో ఎంతో మంది బైబిల్లో చాలా మంది పడిపోయారు, చాలా మంది కూలిపోయారు, చాలా మంది జీవితం అయిపోయింది, చాలా మంది జీవితాలు ఆగిపోయినాయి, చాలా మంది జీవితాలు స్ట్రక్ అయిపోయినాయి, చాలా మంది బంధకాల్లో ఇరుక్కుపోయారు, చాలా మంది లైఫ్ అయిపోయింది అనుకున్నారు. యేసు ప్రభు ఎప్పుడైతే వాళ్ళ లైఫ్లోకి వచ్చాడో వాళ్ళ లైఫ్ మళ్ళీ తిరిగి స్టార్ట్ అయింది. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. అగైన్ దేర్ లైఫ్స్ హ్యాస్ బీన్ స్టార్టెడ్. వాళ్ళ లైఫ్లు మళ్ళీ ఏమైనాయి? స్టార్ట్ అయ్యాయి. బికాజ్ చాలామంది అంటారు లాజర్ని ఎలా లేపాడు దేవుడు అని. లాజర్ని ఎలా లేపాడు దేవుడు? ఆయన ఇంకా చనిపోలేదు కదా అని అడుగుతూ ఉంటారు చాలామంది. డౌట్ నాకు. ఇక్కడ నేను ఒకటే చెప్తాను. యేసు ప్రభు ముందుగానే మరియమ్మతో మార్తమ్మతో అన్నారు, పునరుద్ధానము జీవము నేనే. అంటే ఆయనలో ఏ శక్తి ఉంది? పునరుద్ధాన శక్తి ఉంది. అంటే తండ్రి బైబిల్లో ఒక మాట అంటూ ఉంటాడు. ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువుల వారు ఎవరు తెలుసా? ఆయన జగత్తి పునాది వేయబడక మునుపే వధింపబడిన గొర్రెపిల్ల. ఆమేన్. బైబిల్ పుట్టకముందు, వాక్యం పుట్టకముందు, ఈ లోకంలో జనాలు పుట్టకముందు ఆయన వధింపబడిన గొర్రెపిల్ల. ఆ దినం నుంచి ఆయన లోపల ఏమొస్తున్నాయి తెలుసా? హీఈస్ క్యారింగ్ ద రిజరక్షన్ పవర్. ఎవరి జీవితం ఆగిపోయినా, ఎవరి లైఫ్ ఆగిపోయినా, ఎవరి కెరియర్ ఆగిపోయినా ఆయన మళ్ళీ స్టార్ట్ చేయగలడు. ఆమేన్. పక్కన వచ్చి చెప్పండి, యేసయ్య మళ్ళీ స్టార్ట్ చేయగలడు నీ జీవితాన్ని. ఐ వాంట్ లిటిల్ లౌడా. యేసయ్య మళ్ళీ నీ జీవితాన్ని స్టార్ట్ చేయగలడు. యేసయ్య నీ జీవితాన్ని మళ్ళీ గొప్పగా స్టార్ట్ చేయగలడు. యేసయ్య నీ జీవితాన్ని మళ్ళీ గొప్పగా స్టార్ట్ చేయగలడు. సో యూ నీడ్ టు బిలీవ్ దిస్ సీక్రెట్. ఈ రహస్యాన్ని నువ్వు నమ్మాలి. Jesus is not only a God. Jesus is not only a man. Jesus is not only a savior. Jesus is not only a healer. He is also a resurrected person. ఆయన తిరిగి లేచిన దేవుడు. ఆమేన్, ఆమేన్. ఆయన తిరిగి లేచిన దేవుడు. You need to know about this Jesus. You need to know about this Jesus. సైతాన్ అలాంటోడు ఇలాంటోడు, శత్రువు అలాంటోడు ఇలాంటోడు, వాడిట్ట వీడిట్ట. మనం శత్రువు గురించి ఎక్కువ తెలుసుకుంటా ఉంటాం. డ్యామ్ వేస్ట్ వాడి గురించి తెలుసుకొని. ద మోర్ యూ నో అబౌట్ యువర్ ఎనిమీ యు గెట్ స్కేర్డ్. నువ్వు నీ శత్రువు గురించి, కరోనా ఎంత పెద్దది, కరోనా ఎంత చిన్నది, కరోనా ఎంత పొట్టిది, కరోనా ఎంత పొడుగుది అని నువ్వు తెలుసుకుంటే మాత్రం నువ్వు రేపు నుంచి ఇంకా బతకలేవు. యు డై హ్యావింగ్ ఫియర్స్. యు డై హ్యావింగ్ ఫియర్స్. You die having fear. So better not to know about devil more. ఎక్కువ తెలుసుకో. ఊరికే గ్లిమ్స్ తెలుసుకో అపవాది గురించి. వాడు ఎక్కడ ఉంటాడు, ఏం చేస్తుంటాడు, ఎలా ఉంటాడు, అయ్యే తెలుసుకో చాలు. కానీ యేసు ప్రభు గురించి నువ్వు ఎక్కువగా తెలుసుకోవాలి. యేసు ప్రభు గురించి ఎక్కువ తెలుసుకోవాలి మీరు. సో ఇఫ్ యు ఆర్ నాట్ నోయింగ్ అబౌట్ దిస్ గాడ్, నిన్ను దేవుడు ఎలా కాపాడాడో నీకు ఎవరు చెప్పరు. నీకు దేవుడు ఈ రక్షకుడు నిన్ను ఎలా కాపాడాడో ఎవరు నీకు తెలియపరచలేరు. ఎవరికేం ఫ్రీ ఉంది? అందరు బిజీ ఉన్నారు, అందరూ డ్యూటీలు పోయేటోళ్ళే, అందరూ పనులు చేసుకునేటోళ్ళే, అందరూ ఖాళీగా ఉన్నా కూడా బిజీగా ఉంటారు. ఎవరి గురించి చెప్పరు? యేసు ప్రభు గురించి ఎవరు చెప్పరు. మీరే బాగా తెలుసుకోవాలి యేసయ్య గురించి. ఈరోజు మీరు హ్యాపీగా కూర్చోగలుగుతున్నారు, ఊపిరి పీల్చుకోగలుగుతున్నారు, మనం బతుకుతున్నామంటే బికాస్ ఆఫ్ జీసస్. ఆమేన్, ఆమేన్. సో అందుకని యేసు ప్రభు అంటున్నాడు, ఎవరైతే కూర్చున్నారో, ఎవరైతే స్ట్రక్ అయిపోయారో, ఎవరైతే ఆగిపోయారో వాళ్ళందరి జీవితంలో ఆ పునరుద్ధానుడు అనేటువంటి యేసు ప్రభు వచ్చి పైకి లేమంటున్నాడు. లెట్స్ సీ దట్ స్క్రిప్చర్.
నీకు వెలుగు వచ్చి ఉన్నది. నీకు వెలుగు వచ్చి ఉన్నది. లెమ్ము, లెమ్ము, తేజరిల్లుము, తేజరిల్లుము. యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. చూడండి, దేవుడు ఏమంటున్నాడంటే అరైజ్ అండ్ షైన్, లే పైకి లే అంటున్నాడు. గెట్ అప్, గెట్ అప్. కూర్చున్నావు చాలా రోజులు, నువ్వు దేవుడి కోసం పని చేయకుండా కూర్చున్నావు. నువ్వు చాలా రోజులు టైం వేస్ట్ చేసి కూర్చున్నావు. నీ జీవితంలో చాలా వేస్ట్ అయిపోయినాయి, చాలా నెలలు వేస్ట్ అయిపోయినాయి, చాలా దినాలు, చాలా గడియలు, చాలా రోజులు వేస్ట్ అయిపోయినాయి. వీఆర్ వేస్టింగ్ టైం, వీఆర్ వేస్టింగ్ మంత్స్, వీఆర్ వేస్టింగ్ ఇయర్స్. ఎస్, అందుకే ప్రభు అంటున్నాడు, ఒకవేళ వాడు లేయాలనుకున్నా వాడు లేయలేకపోతున్నాడా? 38 సంవత్సరాల నుంచి వాడు అక్కడే కూర్చున్నాడు కోనేటి దగ్గర. ఈజ్ నాట్ రైజింగ్ అప్, వాడు పైకి లేయట్లేదు. ఇంకోటి, ఆ రోజు యేసు ప్రభు రాకపోతే అడు లేడు. ఇంకొక 38 ఇయర్స్, ఇంకొక 30 ఇయర్స్, అట్లా 3-4 డెకేడ్స్ అక్కడే కూర్చునేటోడు. సో జీసస్ షుడ్ కమ్ ఇన్ టు యువర్ లైఫ్స్. చెప్పండి, యేసయ్యా నా జీవితంలోకి రండి. చెప్పండి, యేసయ్యా నా జీవితంలోకి రండి. చెప్పండి, యేసయ్యా నా జీవితంలోకి రండి. యేసయ్యా. ఓ మనస్ఫూర్తిగా చెప్పట్లేవరు, చాలా కష్టం, చాలా ఇబ్బందులు అవుతాయి మళ్ళీ. చెప్పండి, యేసయ్యా నా జీవితంలోకి రండి. యేసయ్యా నా జీవితంలోకి రండి. సో వెన్ హీ కమ్స్ ఇన్ టు యువర్ లైఫ్, ఆయన మీ జీవితంలోకి వస్తే నువ్వు ఏ పరిస్థితుల్లో ఎక్కడెక్కడ ఇరుక్కుపోయినావా నిన్ను బయటికి లేపుతాడు. ఆమేన్, ఆమేన్. మేబీ నీ జీవితము 10 ఇయర్స్ నుంచి, 5 ఇయర్స్ నుంచి, 38 ఇయర్స్ నుంచి, 40 ఇయర్స్ నుంచి ఎక్కడో ఒక దగ్గర ఇరుక్కుపోయిందా, దేవుడు అక్కడి నుంచి బయటికి లాగుతాడు. ఆమేన్. లెట్స్ రీడ్ దట్ స్క్రిప్చర్. అరైజ్ అండ్ షైన్ ఫర్ యువర్ లైట్ హ్యాస్ కమ్. యా, నీకు వెలుగు వచ్చి ఉన్నది. లెమ్ము, తేజరిల్లుము, లెమ్ము, తేజరిల్లుము. యెహోవా మహిమ, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. నీ మీద నీ మీద. సో దేవుడు ఎందుకు లేపుతున్నాడు నిన్ను? వై గాడ్ ఈజ్ రైజింగ్ యు అప్. మళ్ళీ చదువుమా. నీకు వెలుగు వచ్చి ఉన్నది. నీ మీదకి ఏం పంపిస్తున్నాడు దేవుడు? నీ మీదకి ఏం పంపిస్తున్నాడు? నీ మీదకి ఏం పంపిస్తున్నాడు? నీకు వెలుగు వచ్చి ఉన్నది. లెమ్ము, తేజరిల్లుము, లెమ్ము, తేజరిల్లుము. యెహోవా మహిమ. చూడండి, there are some important topics you need to understand. మొట్టమొదటిది, చీకట్లో ఉన్న వాడిని కూడా దేవుడు పైకి లేపుతున్నాడు. ఆమేన్, ఆమేన్. చీకట్లో ఎన్నో సంవత్సరాలుగా వ్యసనాలు, బాధలు, వేదనలు, అప్పులు, గొడవలు, తర్వాత బంధువుల మధ్యలో ఆ భయంకరమైన అసమాధానం ఎన్నో రకాలుగా ఉంటాయి. అది కూడా ఒక చీకటే. ఆ చీకట్లో ఉన్నవాడికి దేవుడు ఏం చేస్తున్నాడు? వెలుగు నింపుతున్నాడు. ఆమేన్. హీ ఈజ్ రిలీజింగ్ లైట్ అపాన్ యువర్ లైఫ్స్. ఆమేన్. హీ ఈజ్ రిలీజింగ్ లైట్, లైట్ అండ్ లైట్. ఎంతమందికి వెలుగు కావాలి? ఎవ్రీడే యూ నీడ్ టు స్పీక్ లైట్ అపాన్ యువర్ లైఫ్. నీ మీద ప్రతిరోజు నువ్వేం చేయాలా? వెలుగును రిలీజ్ చేసుకోవాలా. యూ నీడ్ టు రిలీజ్ లైట్ అపాన్ యువర్ లైఫ్స్ ఎవ్రీ డే. నువ్వు కానీ లేస్తే నీ మీదకి ఏం పడుతుంది? నీ మీదకి లేస్తే ఏం పడుతుంది? వెరీ సింపుల్. 6 గంటకి 7 గంటకి ఎండ వస్తుంది. నువ్వు కిటికీలు, తలుపులు, కట్టను చక్కగా నీట్గా అన్ని బందోబస్తు చేసి పనుకుంటే వెలుగు నీ కిటికీ లోపల నీ మీద పడుతుందా? పడదు. when you are stopping light, వెలుగు నీ మీద ఎలా పడుతుంది? రాత్రి కిటికీలు తీసి, తలుపులు తీసి చక్కగా అన్ని ఓపెన్ చేసుకుంటే వెలుగు నీ మీద పడుతుందా? నో. వెలుగు ఎప్పుడు పడుతుంది? దేవుడు నిన్ను ఎప్పుడు లేయమంటాడో అప్పుడు నువ్వు లేస్తే నీ మీద వెలుగు పడుతుంది. ఆమేన్, హల్లెలూయా. యేసు ప్రభు వచ్చి ఆ కోనేటి దగ్గరికి వచ్చి ఏమంటున్నాడు? పైకి లేయి అంటాడు. గెట్ అప్, రైజ్ అప్ అంటున్నాడు. 38 ఇయర్స్ ఒకటే. ఈరోజు మనం లేచి నిలబడాలి ప్రభు కొరకు. ఆయన నీ మీదకి వెలుగును, ఆ తర్వాత నీ మీదకి మహిమను రిలీజ్ చేయబోతున్నాడు. ఆమేన్. సో చర్చ్ ఈజ్ ల్యాక్ ఆఫ్ గ్లోరీ, చర్చ్ ఈజ్ ల్యాక్ ఆఫ్ లైట్. సంఘం వాళ్ళకే రోగాలు వస్తున్నాయి, సంఘంలో ఉన్న వాళ్ళకి అప్పులు ఉన్నాయి, సంఘంలో వాళ్ళే పడిపోతున్నారు, సంఘంలోనే జనాలకి స్త్రీ పురుషులకి సాక్ష్యాలు లేవు. మరి మీరు ఎలా లోకములో అనేకుల్ని కాపాడతారు, రక్షిస్తారు? సో దట్స్ వై గాడ్ ఈస్ టెల్లింగ్, జీసస్ ఈస్ టెల్లింగ్. ఆ పునరుద్ధానుడు వచ్చి సంఘంతో, దేవుని బిడ్డలతో ఈ విధంగా మాట్లాడుతున్నాడు. ఏం తెలుసా? అరైజ్ అండ్ షైన్. పైకి లే, పైకి లే, పైకి లే, పైకి లే, పైకి లే, నీ మీద నేను వెలుగు నింపుతాను అంటున్నాడు. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ రిజరక్షన్? రిజరక్షన్ అంటే లేయడం మళ్ళీ. ఆమేన్. అగైన్ యూ నీడ్ టు రైజ్ అప్.
బ్రదర్, ఒకప్పుడు నేను బాగా ప్రార్థన చేసేవాడిని బ్రదర్. ఒకప్పుడు నేను చాలా బాగా బైబిల్ చదివాను బ్రదర్. ఒకప్పుడు పాటలు భలే పాడేవాడిని బ్రదర్. ఒకప్పుడు భలే ఉండేవాడిని బ్రదర్. ఒకప్పుడు అసలు చెప్పకు, ఇట్స్ నాట్ వ్యాలిడ్. ఇట్స్ నాట్ ఎట్ ఆల్ వ్యాలిడ్. నువ్వు ఎంత చర్చిలో పనిచేయి, నువ్వు ఎంత దేవుని పని చేయి, నువ్వు ఎంత దేవుని కొరకు పాకులాడు, మనలో పరిశుద్ధాత్ముడు లేకపోతే మాత్రం ఏమీ చేయలేం. వితౌట్ హోలీ స్పిరిట్. అందుకనే బ్యాప్టిజం తీసుకున్న వాళ్ళకి ఎప్పుడు ఒకటే చెప్తా ఉంటాను, వెన్ యూ టేక్ ద వాటర్ బ్యాప్టిజం, రిమెంబర్ దట్ యూ నీడ్ టు టేక్ అనదర్ 2 baptisms. Number 1 water, number 2 fire, and number 3 హోలీ స్పిరిట్ బ్యాప్టిజం తీసుకోవాలి. ప్రభు నాకు అవి కావాలి, ఈ కావాలి అందరూ అడుగుతూ ఉంటావు, ఏమేమి అడగండి ఫస్ట్. ఎప్పుడైతే నువ్వు పరిశుద్ధాత్మను పొందుకుంటావో పరిశుద్ధాత్ముడు నీకేం కావాలో అన్నీ చూసుకుంటాడు. ఆమేన్, ఆమేన్. చేంజ్ యువర్ ప్రేయర్ లైఫ్, చేంజ్ యువర్ ప్రేయర్ స్టైల్. సో ఇఫ్ యూ ఆస్క్ మీ, ఐ విల్ గివ్ యూ బ్యాప్టిజం ఇన్ వాటర్. నీటితో నీకు బాప్తిజం ఇవ్వగలను నేను, కానీ అగ్నిలోనూ ఆత్మలోనూ ఎవరు ఇవ్వగలరు? యేసయ్య ఇవ్వగలడు మీకు. when he comes he will fill you with fire. when he comes he will fill you with the Holy Spirit. amen, amen. మృతతుల్యమైనప్పటికీ నీ జీవితము, నీ శరీరము, నీ యూట్రస్, నీ ప్రాబ్లమ్స్, నీ స్థితిగతులు, నీ శరీరము, నీ జీవితము, నీ కుటుంబము మృతతుల్యమైపోయినా కూడా ఆయన పునరుద్ధాన శక్తిని నీ మీదకి రిలీజ్ చేస్తాడు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. సి, ఎవరన్నా రోగంతో ఉన్నారనుకోండి, వాళ్ళ మీదకి నేను హీలింగ్ పవర్ని రిలీజ్ చేస్తాను. ఎవరికైనా చీకటి శక్తులతో ఇబ్బంది పడుతున్నారనుకోండి, వాళ్ళ మీదకి నేను డెలివరెన్స్ పవర్ని రిలీజ్ చేస్తాను. ఎవరైనా వాళ్ళ జీవితంలో కొన్ని సంవత్సరాల నుంచి వాళ్ళు కదలట్లేదా, లేదా ఒక శవం దగ్గరికి వెళ్ళి ప్రేయర్ చేయాలా, దేవా లేపు లేపు అనకూడదు. తండ్రి నీ పునరుద్ధాన శక్తిని రిలీజ్ చేస్తున్నాను అంటే నీకు ఏముంది? లేపే శక్తి ఉంది. ఆమేన్. ఇంకోటి, నేను లేపేసే శక్తి కూడా ఉంది. మాట వినకపోతే లేపేస్తాడు నిన్ను. నువ్వు మాట వినకపోతే లేపుడే, నానా వేస్ట్, బయలుదేరి వచ్చేయి, బా రా రా అంటాడు. సరే ప్రభు వస్తున్నాను. నిన్ను పైకి లేపే శక్తి దేవుడికి ఉంది. ఆమేన్, హల్లెలూయా. కింద పడిన ప్రతి ఒక్కరు ఏం చేస్తారు తెలుసా? నన్ను ఎవరైనా లేపుతారని చెయ్యి పైకి ఇస్తారు. కొందరికి బలం నామోషం, నో 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 నేను లేస్తాను, నేను లేస్తాను. లేస్తారు, మళ్ళీ పడతారు, లేస్తారు, మళ్ళీ పడతారు. మీరు పడిన వెంటనే చెయ్యి ఇవ్వండి, యేసయ్య చెయ్యి పట్టుకొని పైకి లేపుతాడు. ఇంకా చెయ్యి విడిచిపెట్టకండి. ఆమేన్, ఆమేన్. అపవాది టార్గెట్ ఏం తెలుసా? మిమ్మల్ని ప్రతిరోజు పడేయాలని, ప్రతి పూట పడేయాలని, ప్రతి నిమిషం పడేయాలి అపవాది. అది వాడి టార్గెట్, దాట్స్ ద టార్గెట్ ఆఫ్ డెవిల్. సో యూ నీడ్ టు నో మై డియర్ చర్చ్, దేవుడు సంఘం మీద ఒకటే రిలీజ్ చేద్దాం అనుకుంటున్నాడు. నంబర్ 1 లైట్ అండ్ నంబర్ 2 గ్లోరీ. ఆమేన్. ప్రతి బిడ్డని దేవుడు పరిశుద్ధాత్ముడు చెక్ చేస్తే మీ అందరిలో ఏముండాలి చెప్పాలి? వెలుగు ఉండాలి, మహిమ ఉండాలి. యు నీడ్ టు క్యారీ లైట్ యాజ్ వెల్ యాజ్ గ్లోరీ. ఆమేన్, ఆమేన్. వరాలు ఎన్ని? 9. ఫలాలు ఎన్ని? 9. వరాలుంటే ఫలాలు పనిచేయవు. ఫలాలుంటేనే వరాలు పనిచేస్తాయి. యు నీడ్ టు నో ది సీక్రెట్స్. సో ముందు మనం పరిశుద్ధాత్మని యొక్క ఫలాలు పొందుకోవాలి, ఆ తర్వాత వరాలు ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. సో ఈ పునరుద్ధానుడైన దేవుడు, ఈ పునరుద్ధాన శక్తిని దేవుడు అతనికి గిఫ్ట్గా ఇచ్చాడు. హీ కెన్ రైజ్ ఎనీవన్. ఆయన ఎవరినని లేపగలడు. లాజర్ని 100,000 మంది తెచ్చు. నాకు తెలిసిన ఎంతో మంది దైవజనులు ఉన్నారు, చచ్చిపోయిన శవాల్ని తట్టి లేపేటోళ్ళు. నెక్స్ట్ మంది అదే. ఆమేన్, ఆమేన్. వద్దనుకుంటా అందరు సైలెంట్గా చెప్తున్నారు. ఆమేన్. నెక్స్ట్ ఒకటే శవాలు తట్టి బయటికి లేపాలి. వేస్తున్నాములు లేయి వేస్తున్నాములు అంతే. మనలో పునరుద్ధాన శక్తి పనిచేయాలి. అప్పుడప్పుడు నీళ్ళు పనిచేయండి. హాస్పిటల్కి వెళ్ళి వేస్తున్నాములు పైకి లేయి వేస్తున్నాములు పైకి లేదనుకో ఇంటికి వెళ్ళి గమ్ముగా, ప్రభా ఈ పునరుద్ధాన శక్తి నాలో పనిచేయట్లేదు, బాగా పెంచాలి. పెంచుతాడే మళ్ళీ వేస్తున్నాము లేయ, ఏదో ఒక రోజు సేవలు వేస్తుంది. ఆమేన్, ఆమేన్. మరి ఎన్ని ప్రాక్టీసులు చేస్తుంటాడు యేసు ప్రభు ఒక లాజర్ని లేపడానికి. అది కూడా ఆయన పెట్టుకున్న పరీక్ష ఏం తెలుసా? చచ్చిపోయిన వెంటనే పోలా, రోగి అయినప్పుడు పోలా, ఆయనకి బాగాలేనప్పుడు పోలా. ఏమన్నా వినబడుతుందమ్మా అందరికీ? ఆయన బాగలేనప్పుడు పోలా, ఆయన చచ్చిపోయిన రోజు పోలా, ఆయన 3వ రోజు పోలా, 4 రోజుల తర్వాత ఆయన వరాన్ని ప్రాక్టీస్ చేశాడు. హల్లెలూయా. 4th day he went to Lazarus tomb. ఆ యొక్క లాజర్ యొక్క సమాధుల దగ్గరికి వెళ్ళి, ఎక్కడున్నాడు? అక్కడే ఉన్నాడా?
లాజర్ బయటికి రారా అన్నాడు. ఆయన మీద ఆయనకి ఎంత నమ్మకం. వెన్ యూ క్యారీ దిస్ రిజరక్షన్ పవర్ ఇన్ యువర్ లైఫ్, నీ మాటల్లో కాన్ఫిడెన్స్ ఉంటుంది. ఏమో ఉద్యోగం వస్తుంటే ఏమో బ్రదర్ తెలియదు చూద్దాం, ఏమో పెళ్ళి అయిద్దంటే ఏమో దేవుని చిత్తం, ఏమో పిల్లలు పుడతారంటే అంత నమ్మకం లేదు, పాస్ అవుతామంటే కష్టం. అన్నీ డొకోటా మాటలే, అన్ని చింతపండు మాటలే, వేస్ట్ మాటలన్నీ. యు నీడ్ టు క్యారీ హోలీ స్పిరిట్. ఎవరిని క్యారీ చేయాలి మనం? పరిశుద్ధాత్ముడు క్యారీ చేస్తే ఏం బతుకుతావంటే 200%. పోతావా అంటే పోను, ఉంటా నేను, నాకు ఇంకా టైం ఉంది. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. వీడిది అయిపోయింది అనుకుంటారు. అప్పుడు ఏం చేస్తాడు తెలుసు? మనల్ని దేవుడు అలా లేపుతాడు. ఆమేన్. తన పునరుద్ధాన శక్తి ఎప్పుడు పనిచేస్తుంది తెలుసా? ఇంకోటి, యూ నీడ్ టు నో అబౌట్ డెవిల్. అపవాదిగాడు ఎలాంటి వాడు తెలుసా? వాడు దొంగ, రెండవది వాడు హంతకుడు, మూడవది వాడు ఎవరు తెలుసా? నాశనం చేసేవాడు. దొంగ దొంగతనమును, హత్యను, నాశనమును చేయుటకు వచ్చును కానీ మరి దేనికి రాడు. యు వోంట్ కమ్ టు ఎనీథింగ్. వాడు మన జీవితంలో ఎన్నో వాటిని చంపేశాడు. నంబర్ 1 చెప్పమంటారా? మీ ఆశలని, మీ కోరికల్ని చంపేశాడు వాడు. మీ డిజైర్స్, మీ తలంపులను, దేవుడి మీద నీకున్న ఆలోచనలు, తృష్ణ, ఆ మంట, అగ్ని, ఆ ఫైరు, ఆ యొక్క ప్రేమ అన్నిటినీ చంపేశాడు. ఐ నో మెనీ పీపుల్ స్టార్టింగ్లో దేవుడు బాప్తిజం తీసుకున్నప్పుడు భలే ప్రేమించేవాళ్ళు. ఇప్పుడు ప్రేమిస్తున్నారు అని నాకు తెలియదు, డౌటే. స్టార్టింగ్లో మంటలు మంటలు రేగేవాళ్ళు. ఇప్పుడు చర్చికా సర్లే లాస్ట్లో పోదాం, చర్చికా లాస్ట్లో పోదాంలే. వేర్ ఈస్ దట్ ఫైర్? హూ ఈస్ డెవిల్? ఈజ్ ఎ థీఫ్, ఈజ్ ఎ మర్డరర్. వాడు చంపేవాడు. వాడు జనాలను ఏం చేస్తాడు? వాడు నీ ఆశలను, నీ కోరికల్ని, నీ లోపల ఉన్న ఆత్మ, నీ లోపల ఉన్న డిజైర్, దేవుడి మీద ఉన్నటువంటి ఆ ప్యాషన్ని వాడు చంపేస్తున్నాడు. అయినా పర్లే, నువ్వు ప్రభు కొరకు నిలబడు. ప్రభు నిన్ను ఏం చేస్తాడు తెలుసా? అక్కడి నుంచి కూడా లేపుతాడు. ఆమేన్, ఆమేన్. నీ దగ్గరికి వచ్చి దేవుడు ఒకటే వాక్యం పలుకుతాడు, అరైజ్ అండ్ షైన్, అరైజ్ అండ్ షైన్, అరైజ్ అండ్ షైన్. లెమ్ము తేజరిల్లుము, లేయి పైకి లేయి, లేయి పైకి లేస్తున్నాములు. దట్స్ ద ఓన్లీ వర్డ్ హీ విల్ స్పీక్ ఆన్ యువర్ లైఫ్. ఎందుకు ఇన్ని పాపాలు చేసావు? ఎందుకు నువ్వు చర్చికి రాలేదు? ఎందుకు నేను ప్రార్థన చేస్తావు? అసలు ఏం అడగడు. ఇవన్నీ అసలు ఎవడు చెప్పాడు? ఇవన్నీ నువ్వు పడిపోయావా, నువ్వు కూలిపోయావా, నీ జీవితం ఎలాగున్నా ఆయన నీ జీవితం మీద ఒకే ఒక వాక్యాన్ని పలుకుతాడు, లెమ్ము తేజరిల్లుము. నీ స్నేహితుడు పక్కన, నీ పక్కన కూర్చున్న వాళ్ళ మీద, నీ యొక్క నైబర్ మీద అదే మాట పలుకు, లెమ్ము తేజరిల్లుమని. అరైజ్ అండ్ షైన్, అరైజ్, లేయి పైకి లేయి, నేను నీ మీదకి వెలుగు నింపుతా. కూర్చున్న వాడి మీద ఎవ్వరు వెలుగు దేవుడు నింపడు. ఇఫ్ యు ఆర్ సిట్టింగ్ ఐడల్, ఇఫ్ యు ఆర్ స్టేయింగ్ కామ్, ఇఫ్ యు ఆర్ వేస్టింగ్ యువర్ టైం, దేవుడు నీ మీద వెలుగు నింపడు. వాడుకో ప్రభు అంటే లేస్తే వాడుకుంటాడు. వాడుకో ప్రభు అంటే నువ్వు లేనన్న ఫస్ట్ పైకి లేయి. అసలు ఈ వాక్యం మీరు బాగా నిలబడే వినాలి 2-3 గంటలు. చర్చ్ ఈజ్ నాట్ ద ప్లేస్ టు టైం పాస్ చేయడానికి కాదు సంఘం. ఏదో చుట్టం చూపు చూడడానికి, ఆ పాస్టర్ గారు బాగుంది, చర్చ్ బాగుందా, లైట్లు బాగున్నాయి, ఫ్యాన్లు బాగున్నాయి, చర్చ్ ఈజ్ ఎ ప్లేస్ వేర్ యూ కెన్ రిసీవ్ లైట్. ఆమేన్, ఆమేన్. యూ రిసీవ్ లైట్, యూ రిసీవ్ గ్లోరీ. Amen. You receive healing and you receive the resurrection power of Jesus. Amen. He can do wonders from this altar. ఆయన ఈ ఆల్టర్ మీద నిలబడుకొని నీ జీవితంలో కొన్ని వండర్స్ చేయగలడు. He can do wonders in your life. నమ్మాలి, మీరు నమ్మాలి. సో లాస్ట్ ఈస్టర్కి ఈ ఈస్టర్కి చాలా మార్పులు రావాలి. ఈ ఈస్టర్ నుంచి నెక్స్ట్ ఈస్టర్కి చాలా మార్పులు రావాలి. ఆమేన్, ఆమేన్. దేవుడు మీ జీవితంలో చేయును గాక. మీలో ఈ పునరుద్ధాన శక్తి ఈ రోజు నుంచి పనిచేయును గాక. లెట్స్ గో టు ఎఫిషియన్స్. ఎఫీసీయులు రాసిన పత్రిక, లెట్స్ గో టు ఎఫిషియన్స్ 5:12. ఏలయనగా అట్టి క్రియలు చేయువారు రహస్యమందు జరిగించుచు పనులను గూర్చి మాట్లాడుట అయినను అవమానకరమై ఉన్నది. సమస్తమును ఖండింపబడి వెలుగు చేత ప్రత్యక్షపరచున్నది ఏదో అది వెలుగే కదా. అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కొని. అబ్బా, మళ్ళీ ఇంకో చర్చ్ దగ్గరికి వస్తున్నాడు దేవుడు.
గాడ్ ఈస్ కమింగ్ టు ఎ డిఫరెంట్ చర్చ్. వేరే సంఘం దగ్గరకు వచ్చి, ఎఫ్యూసీ అనే సంఘం దగ్గరకు వచ్చి ఆ సంఘానికి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాడు. చదవండి మా. నిద్రించుచున్న నీవు. ఓ మై గాడ్, దిస్ చర్చ్ ఇస్ స్లీపింగ్. మై డియర్ డాటర్, మై డియర్ సన్ అండ్ మై డియర్ చర్చ్, ఆర్ యు స్లీపింగ్? ఆర్ యు స్లీపింగ్? ఆర్ యు స్లీపింగ్? ఆర్ యు స్లీపింగ్? ఏమీ పట్టనట్టు, ర్యాప్చర్ రానట్టు, దేవుడు మిమ్మల్ని ముట్టనట్టు, మీకోసం ఆయన చనిపోనట్టు, మీకోసం ఆయన తిరిగి లేనట్టు, అలా మనం బయటికి వెళ్తే అసలు దేవుని బిడ్డలముగానే బతకం. తెలుసా? యూ మ్యానిపులేట్ యువర్ సెల్ఫ్ అండ్ యూ క్రియేట్ నాన్ సెన్స్ ఆన్ యువర్ ఫేస్. అసలు దేవుని బిడ్డలని గుర్తుపట్టరు. ఎవరినన్నా గుర్తుపట్టారా మీరు దేవుని పిల్లలా అని? అరే మిమ్మల్ని గుర్తుపట్టట్లేదేం జనాలు. How people will recognize you by your obedience, by your love, caring. నీ జీవితంలో ఉన్న గ్లోరీ, ఆ పరిశుద్ధ ఆత్మను చూసి ఇట్లా గుర్తుపడతారు, నువ్వు దేవుని బిడ్డవని. ఆమెన్. దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ టాస్క్ ఇన్ యువర్ లైఫ్. మీ జీవితంలో దేవుని బిడ్డలుగా బతకాలనుకుంటున్నారా? అయితే ఈ టాస్క్ కంప్లీట్ చేయండి. ఏంటా టాస్క్? నిన్ను ఎవరొకరు దేవుని బిడ్డని గుర్తుపట్టాలి, నువ్వు చెప్పక మునుపే. దట్స్ ద పజిల్. ఆమేన్, ఆమేన్. నన్ను గుర్తుపట్టారు బ్రదర్, మీరు చర్చికి వెళ్తారా, ప్రభు బిడ్డల మీరు అని జనాలు మనల్ని ఏం చేయాలా? గుర్తుపట్టాలా. అటువంటి వస్త్రాలు, అటువంటి మహిమ, అటువంటి వెలుగు, అటువంటి కృప, అటువంటి శక్తి, అటువంటి సమాధానాన్ని, అటువంటి అభిషేకాన్ని మనం ధరించుకోవాలి. ఆమేన్. లుక్ ఎట్ దిస్ చర్చ్, వాట్ దిస్ చర్చ్ ఇస్ డూయింగ్. నిద్రించుచున్న నీవు. నంబర్ 1, ఆ సంఘం ఏం చేస్తుంది? నిద్రించుచున్న నీవు మేల్కొని, మేల్కొని మృతులలో నుండి లెమ్ము. అయ్య బాబాయ్, నిద్రించుచున్న నీవు మృతులలో నుండి లెమ్ము. దేర్ ఆర్ మెనీ కేటగిరీస్. ఒక సంఘము కానీ, ఒక కుమారుడు, ఒక కుమార్తె కానీ ఇన్ని రకాలుగా పైకి లేయాలి. నంబర్ 1, అవేక్, పైకి లేయి. నంబర్ 2, నిద్రపోయేవాడు పైకి లేయండి. నంబర్ 4, నంబర్ 3, చనిపోయేవాడు కూడా పైకి లేయచ్చు. ఆమేన్. ఖాళీగా కూర్చున్న వాళ్ళు, మౌనంగా ఉండేవాళ్ళు, జీవితంలో దేవుని కొరకు ఏమి చేయని వాళ్ళు, అపవాది బంధించిన వాళ్ళు, రెండవదిగా నిద్రపోతున్న వాళ్ళు కూడా పైకి లేయాలి. ఆమేన్. నో మోర్ స్లీప్స్. 6-7 అవర్స్ కంటే ఎక్కువ నిద్రపోకండి. కొందరు 10 గంటలు 12 గంటలు పనుకుంటున్నారు. వాళ్ళని కూడా దేవుడు ఏమంటున్నాడు? నిద్రపోమంటున్నాడా? మరి చెప్పచ్చు కదా. ఏమంటున్నాడు రా ప్రభు? పైకిలే అంటున్నాడు. నిద్రపోయే వాళ్ళు ఏమంటున్నాడు? పైకిలే అంటున్నాడు. గమ్ము ఖాళీగా ఉన్న వాళ్ళు ఏమంటున్నాడు? పైకిలే అంటున్నాడు. మూడవది, మృతులలో ఉన్న వారిని కూడా ఏమంటున్నాడు? పైకిలే అని అంటున్నాడు. ఆమేన్. God is telling these people, ఈ జనాలకి, ప్రజలకి దేవుడు ఒకటే చెప్తున్నాడు. నిద్రపోతున్న వాళ్ళకి, మౌనంగా ఉన్న వాళ్ళకి, చనిపోయిన వాళ్ళకి he is telling only one thing, arise, లే, పైకి లే అంటున్నాడు దేవుడు. ఆమేన్. వై ఎందుకు లేయాలి నేను అని మీరు కూడా అడగచ్చు. నేను ఎందుకు లేయాలి అని కూడా మీరు అడగచ్చు. మనం పైకి లేస్తే చాలా పనులు జరుగుతాయి. ఆమేన్, ఆమేన్. You will heal the sick, you will pray to people and you will deliver the people, you cast out the demons. నీ మీద వెలుగు ఉంటుంది, నీ మీద దేవుని మహిమ ఉంటుంది. ఆమేన్. లెట్స్ రీడ్ దట్ స్క్రిప్చర్. అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలో నుండి లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశించునని. ఆయన దేవుడు ఏం చేయాలనుకుంటున్నాడంటే, యేసుక్రీస్తు ప్రభువుల వారు నీ మీద ప్రకాశించాలని కోరుకుంటున్నాడు. So he want to shine upon you. నీ మీద ప్రకాశించాలనుకుంటున్నాడు, నీ మీద అభిషేకం వేయాలనుకుంటున్నాడు, నిన్ను దీవించాలనుకుంటున్నాడు, నిన్ను బ్లెస్ చేయాలనుకుంటున్నాడు, నిన్ను వాడుకోవాలనుకుంటున్నాడు, నిన్ను పైకి లేపాలనుకుంటున్నాడు. వాడిని చూసుకో, వీడిని చూసుకో అని చెప్పి మనము రకరకాలుగా తప్పించుకొని తిరుగుతాం. బట్ ఐఎమ్ టెల్లింగ్ యూ, కూర్చో ఉన్నావా, నిద్రపోతున్నావా, చనిపోయి ఉన్నావా, నువ్వు ఏ కేటగిరీలో పైకి లే. ఆమేన్, ఆమేన్. నిద్రించుచున్న నీవు మృతులలో నుండి పైకి లేచి నిలబడు, క్రీస్తు యొక్క మహిమ నీ మీద
ప్రకాశించుచున్నదని చెప్పెను. వావ్, గాడ్ ఈజ్ వెయిటింగ్. ద రిజరెక్టెడ్ గాడ్ ఈజ్ వెయిటింగ్. ఆ పునరుద్ధానుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువులు వారు ఏం చేస్తున్నారు తెలుసా? మన మీదకి ఆయన మహిమను, మన మీదకి ఆయన వెలుగును. ఇంకోటి, దట్ ఈస్ నాట్ ఓల్డ్ టెస్టమెంట్ లైట్, దట్ ఈస్ నాట్ ఓల్డ్ టెస్టమెంట్ గ్లోరీ, దట్ ఈస్ ఎ న్యూ టెస్టమెంట్ గ్లోరీ. ఆమేన్. నూతన నిబంధన మహిమను, నూతన నిబంధన వెలుగును నీ మీద దేవుడు ప్రకాశించాలని కోరుకుంటున్నాడు. ఆమేన్. పాత నిబంధన సంఘమే అంత గొప్పగా మహిమపరచబడితే కొత్త నిబంధన సంఘము మనం ఇంకెంత గొప్పగా మహిమపరచబడాలి. ఆమేన్. హల్లెలూయా. సో దిస్ రిజరెక్షన్ డే ఆయన మాత్రమే తిరిగి లేయలేదు, మనల్ని కూడా ఆయన లేపాలని చూస్తున్నాడు. ఆమేన్. ఇప్పుడు భర్త మార్నింగ్ లేచి పనులు చేసుకుంటాడు, భార్యను లేపుతాడా లేపడా? అమ్మా, లేపుతాడా లేడా? లేపాలి. ఇప్పుడు యేసయ్య లేచాడు, మనం కూడా ఏం చేయాలి? చెప్పాలి. భర్త లేచాడు, భార్య లేయాలి. యేసుక్రీస్తు ప్రభువులు వారు లేచారు, సంఘం కూడా లేయాలా? స్టిల్ లేజీగా, స్టిల్ బాగా సోమరిపోతులుగా, స్టిల్ ఇంకా బాగా ఏం కాదులే చూసుకుందాంలే రిలాక్స్గా మనం ఉండకూడదు. టైం లేదు. పక్కన చెప్పండి టైం లేదని. పక్కన చెప్పండి టైం లేదు, టైం లేదు, టైం లేదు, టైం లేదు. ఆమేన్. తిండి తగ్గించండి, నిద్ర తగ్గించండి, అన్నీ తగ్గించండి. అవన్నీ యేసు ప్రభువులోకి ఇన్వెస్ట్ చేయండి. ఆమేన్. నీ ప్రేయర్ టైంలోకి ఇన్వెస్ట్ చేయి, నీ బైబుల్ రీడింగ్లోకి ఇన్వెస్ట్ చేయి, నువ్వు దేవుడితో గడిపే విధానంలో ఇన్వెస్ట్ చేయి. హల్లెలూయా. సో డోంట్ ఇన్వెస్ట్ ఎనీథింగ్. సినిమాలకి, షికార్లకి, డబ్బులు గిబ్బులు అవి అక్కడిక్కడ వేస్ట్ చేసుకోక, అనవసరంగా బయటికి వెళ్ళి నువ్వు వ్యర్థమైన ఖర్చులు పెట్టి అన్నీ వేస్ట్ చేసుకోకు. ప్లీజ్, టైమ్ ఈజ్ వెరీ లెస్. స్పెండ్ యువర్ క్వాలిటీ పర్ఫెక్ట్ టైమ్ విత్ జీసస్. ఆమేన్. He is not a normal Jesus, he is a resurrected Jesus. Amen. ఆయన నార్మల్ యేసు కాదు, ఆయన మామూలు యేసు కాదు, ఆయన పునరుద్ధానుడైన యేసు. He is a resurrected Jesus. నిన్ను ఎక్కడి నుంచైనా లేపగలడు. ఆమేన్. నువ్వు ఏ గోతిలో పడుకున్నా, నువ్వు గుహలో పడిపోయినా, చీకట్లో పడిపోయినా, పాపంలో పడిపోయినా, అగాధంలో పడిపోయినా, ఊబిలో పడిపోయినా, నరకంలో పడిపోయినా కూడా లేపేస్తాడు ఆయన. ఆమేన్. Because he is a resurrected Jesus. He is too powerful now. Amen. ఆయన సిలువకు ముందు ఒక పవర్, ఒక లిమిటెడ్ పవర్ ఉంది. ఆయన సిలువ తర్వాత ఆయనది అన్లిమిటెడ్ పవర్ అయిపోయింది. ఆమేన్. అందుకనే ఈరోజు నువ్వు నేను ఎవరైనా సరే ఎన్నిసార్లు పడిపోయి ఉంటాం, ఆ పునరుద్ధానుడు మన ఎన్నిసార్లు లేపుంటాడు. ఆమేన్. 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 మనం ఉల్టా ప్రేయర్ చేస్తాం, ప్రభువా ఆయన బాగలేదు, ఏం బాగలేదు, ఆమె బాగలేదు ప్రభు, అయినా మీరు కాపాడాల్సిందే ప్రభు అంట. ప్రభు మంచోడుగా కాపాడతాడు. బికాస్ హీ ఈజ్ ఎ రిజరెక్టెడ్ గాడ్. ఆయన ప్రతి దాన్ని గెలిచాడు ఆయన. ఆమేన్. 40 రోజులు ఉపవాసంలో గెలిచాడు. ఆమేన్. ఆయన సిలువలో కూడా అనేకమైన వాటిని ఓడించి ఆయన జయించి మనకి జయాన్ని ఇస్తున్నాడు. ఆమేన్. నువ్వు ఆయనని కానీ నీ హృదయంలో పెట్టుకుంటే నువ్వు అన్ని గెలుస్తావు. హల్లెలూయా. ఆయన్ని కానీ హృదయంలో పెట్టుకోకపోతే నాకు తెలీదు, నేను చెప్పలేను నన్నుడితో, ఒక్కటి కూడా గెలవలేను. అట్టర్ ఫ్లాప్ అంతే. జీవితము అట్టర్ ఫ్లాప్. ఎవరు వాల్యూ ఎవరు, 10 రూపాయలు కూడా అమ్ముడు బొమ్మను, అంత చీప్ అయిపోతాం వితౌట్ జీసస్. అబ్బే, కోట్లు కోట్లు ఉన్నాయి చాలామందికి, వాళ్ళకేం లేదు తెలుసా? పీస్. దెర్ ఈస్ నో పీస్. బట్ యేసు ప్రభు నమ్ముకున్నవాడికి ఏముంటుంది తెలుసా? పీస్. అది కూడా కరెక్ట్గా నడిచేవాడికి, అందరికి కాదు. ద వన్ హూ వాక్స్ విత్ జీసస్, they will have peace. Amen. It's very expensive. Amen. Hallelujah. వాళ్ళు అందరూ డబ్బులు సంపాదించే బిజీలో ఉన్నారు. అందరూ కూడా మంచిదే, ఏదో ఒక రోజు డబ్బు మనల్ని మరణం నుంచి కాపాడదని తెలుసుకుంటారు. Hallelujah. And let them know about this God called Jesus the resurrected. Amen. ఈ పునరుద్ధానుడైన యేసు ప్రభు గురించి మనము అనేకులకు చెప్పెదము గాక. Amen. He is not a normal Jesus, he is a resurrected Jesus. Amen. Amen. మన వల్ల మన ఫ్రెండ్స్ మారాలి కానీ మన ఫ్రెండ్స్ వల్ల మనం మారకూడదు. ఆమేన్. వినబడలేదు? తాగుబోతులు మనల్ని చూసి మారాలి కానీ మనం తాగుబోతులను చూసి మారకూడదు. వ్యభిచారులు మనల్ని చూసి మారిపోవాలి కానీ వాళ్ళని చూసి మనం మారిపోకూడదు. ఎందుకంటే నీ వెలుగు వాడి చీకటి కన్నా తక్కువ ఉంది. అందుకనే నువ్వు చీకటిని చూసి మారిపోతున్నావు. లెట్ యువర్ లైట్ షైన్ మోర్ దాన్ జెంటైల్స్.
అన్యజనుల కంటే నీ వెలుగు ఎక్కువగా ప్రకాశించాలి. ఒక తాగుబోతుడి దగ్గరికి, ఒక పడిపోయినోడి దగ్గరికి వెళ్ళి దేవుడు నిన్ను క్షమించాడమ్మా అంటే వాడికి ఎట్లుంటుంది తెలుసా? భలే ఉంటుంది, భలే ఉంటుంది, చాలా బాగుంటుంది. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, దేవుడు నిన్ను క్షమించాడు, దేవుడు నిన్ను రక్షిస్తాడు, దేవుడు నీకు నువ్వు కావాలి అని ఒకవేళ మనం వెళ్ళి చెప్తే మన వాళ్ళు ఏం చెప్తారు తెలుసా? మారు మనసు పొందుకో, నరకానికి వెళ్ళిపోతావు, లేకపోతే మారు మనసు పొందుకో, లేదంటే నరక ఓడ్చేస్తాడు, నరకానికి పోతాం. భయపించేస్తున్నారు జనాల్ని. ఓ అమ్మ ఎవరు మారరు భయపిస్తే? ఒక్కరు కూడా మారరు. వాట్ కైండ్ ఆఫ్ ఎ గాస్పుల్ యు ఆర్ ప్రీచింగ్ టు జెంటైల్స్? ఒకటే జీసస్ లవ్స్ యూ. ఆమెన్, ఆమెన్. జీసస్ డైడ్ ఫర్ యూ. ఆమెన్. యేసు ప్రభు నీ కోసం చచ్చిపోయాడు, యేసు ప్రభు నీ కొరకు మరణించాడు, యేసు ప్రభు నీ కొరకు తిరిగి లేచాడు. దాట్స్ ద రైట్ గాస్పుల్. ఆమెన్. పోనీ అది ఆమె చెప్పింది తప్ప కాదు, కరెక్టే. అది ప్రభువు నమ్ముకోకపోతే నరకం అయ్యి చెప్పకూడదు. డైరెక్ట్గా నువ్వు నరకం గురించి బోధించకూడదు, పరలోకం గురించి బోధించాలి. ఆమెన్. హల్లెలూయా. సో లెట్స్ ప్రీచ్ అబౌట్ జీసస్. ఆమెన్. జీసస్ లవ్స్ యూ. దాట్స్ ద వండర్ఫుల్ గాస్పుల్. ఆమెన్. హీ ఈజ్ నాట్ ఎ నార్మల్ జీసస్, హీ ఈజ్ ఎ రెజరెక్టెడ్ జీసస్. ఆమెన్. నేను ఎక్కడైతే ఆగిపోయానో, నువ్వు ఎక్కడైతే ఆగిపోయారో, మీరు ఎక్కడైతే ఆగిపోయారో ఆ పరిస్థితుల నుంచి దేవుడు మనల్ని తీసుకొచ్చును గాక. మనం పైకి లేయబోతున్నాం. ఆమెన్. ఈ ఈస్టర్ నుంచి మనం పైకి లేయబోతున్నాం. ఆమెన్. వీఆర్ గెటింగ్ అప్, వీఆర్ గెటింగ్ అప్, వీఆర్ వేకింగ్ అప్ ఫ్రమ్ ద స్లీప్. ఆమెన్. మృతులలో నున్న నీవు పైకి లేయి, నిద్రపోతున్న నీవు పైకి లేయి, మౌనముగా కూర్చున్న నీవు పైకి లేయి. ఆమెన్. నిద్రించుచున్న నీవు పైకి లేయి, మృతులలో ఉన్న నీవు పైకి లేయి. ఈస్టర్లో ఒకటే చెప్తున్నాడు దేవుడు, అరైజ్ అండ్ షైన్ ఫర్ గాడ్. ఆమెన్. హీ ఈజ్ నాట్ ఎ నార్మల్ జీసస్, హీ ఈజ్ ఎ రిజరెక్టెడ్ జీసస్. హల్లెలూయా. హీ ఈజ్ ఎ రిజరెక్టెడ్ జీసస్. హల్లెలూయా. స్తోత్రం. ఆమెన్, ఆమెన్. ఆయన పేరు ఏం పేరు తెలుసు ఇప్పుడు? పునరుత్థానుడైన యేసు. ఆయన కొత్త నిబంధన ప్రజలనే కాదు, పాత నిబంధన ప్రజలను కూడా కాపాడాడు. ఆయన నిన్ను మాత్రమే కాదు, నీ కుటుంబాన్ని కూడా కాపాడతాడు. నీ పెనిమిటి ఎక్కడ ఆగిపోయాడు, నీ భార్య ఎక్కడ ఆగిపోయింది, నీ పిల్లలు ఎక్కడ ఆగిపోయారు చెప్పు దేవుడికి. ఆ పునరుద్ధానుడైన క్రీస్తు నీ కుటుంబంలోకి వచ్చి వాళ్ళందరినీ బయటికి లాగుతాడు. ఆమెన్, ఆమెన్. ఎంతమంది నమ్ముతున్నారు ఈ పునరుద్ధానుడైన యేసు మన జీవితాన్ని బాగు చేస్తాడని? హల్లెలూయా. Yes, this Lord, this resurrected God will change our lives. మారుస్తాడు ఆయన. ఆమెన్. మీ జీవితాలు మారుస్తాడు, మీ కుటుంబాలు మారుస్తాడు, మీ పరిస్థితులు మారుస్తాడు. నువ్వు ఏ స్థితిలో ఉన్నా ఈ వాక్యం మనకే. ఆమెన్. అరైజ్, వేక్ అప్ ఓ స్లీపర్స్. నిద్రపోతున్న వారిని పైకి లేమంటున్నాడు. ఆమెన్. చనిపోయిన వారిని పైకి లేమంటున్నాడు దేవుడు. చనిపోయిన వారిని ఎవరు లేపుతారా? ఆయన లేపుతాడంట. ఆమెన్. ఇఫ్ యువర్ డెడ్, నీ ఆలోచనలు, నీ కోరికలు, నీ ఉద్యోగము, అవి ఎన్ని ఆశలు పెట్టుకున్నా ఏమి జరగట్లేదు బ్రదర్, అన్నీ నా కోరికగానే మిగిలిపోయినాయి, అన్నీ చచ్చిపోయాయి బ్రదర్ నా కోరికలు అన్నీ కూడా అని ఎవరైతే ఏ విధంగా బాధపడుతున్నారో వాళ్ళందరికీ ఈ ఈస్టర్ రోజు ఒక శుభవార్త ఏంటంటే, రైజ్ అండ్ షైన్. ఆమెన్. ఫర్ యువర్ లైట్ హ్యాస్ కమ్. ఆమెన్. లెమ్ము, తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీదకి ఉదయించుచున్నది. ఎంతమంది చీకట్లో ఉన్నా, ఎంతమంది బంధకాల్లో ఉన్నా, రానున్న దినాల్లో నువ్వు ఉండవు. ఆమెన్. ఎంతమంది రోగాల్లో ఉన్నా, ఎంతమంది ఇబ్బందుల్లో ఉన్నా, నువ్వు రాబోతున్న దినాల్లో ఉండవు. ఆమెన్. బికాజ్ వీ బిలీవ్ ద రిజరెక్టెడ్ జీసస్. ఆమెన్. పునరుద్ధానుడైన యేసుని మనము నమ్ముచున్నాము. ఆమెన్. పక్కన చెప్పండి, పునరుద్ధానుడైన యేసును మనం నమ్ముతున్నాం. ఆమెన్, ఆమెన్. యూ నీడ్ టు బిలీవ్ ద రిజరెక్టెడ్ గాడ్. నీ కోసం తిరిగి లేచిన దేవుణ్ణి నువ్వు నమ్మాలి. ఆమెన్. హల్లెలూయా. నాట్ టు బిలీవ్ ఎనీవన్. నిన్ను పడేసేవారిని, నిన్ను మోసం చేసేవారిని, నిన్ను తిట్టేవారిని, నిన్ను దూషించేవారిని, నిన్ను అడ్డంగా బుక్ చేసి ఇరికిచ్చేవారిని నమ్మకూడదు. మన కోసం చనిపోయి తిరిగి లేచిన యేసయ్యని మనము నమ్మాలి. ఆమెన్. లెట్స్ ఆల్ స్టాండ్ అండ్ స్పీక్ లైఫ్స్. మనమందరం పైకి లేచి కొత్త జీవాన్ని మనం పలుకుదాం. పునరుద్ధానుడైనటువంటి యేసుని మనము కలిగి ఉందాం.